నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా వరుసగా పెద్ద పెద్ద నాయకులే కలుస్తున్నారు అనుకోవాలి. పెద్ద పెద్ద నాయకులే కలుస్తడం కూడా కాదు, నరేంద్ర మోదీ గారిని, అమిత్ షా గారిని కలవడం కూడా జరిగింది. అయితే రేపు విశాఖలో యోగాంధ్ర జరుగుతుంది. ఇదొక అంశం. అయితే ఇంకొక అంశం, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అరెస్ట్ అంశం కూడా మాట్లాడుకుంటున్నారేమో అనే మాట కూడా వినపడుతుంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారేమో ఏపీలో యోగాంధ్రాని సక్సెస్ కాకుండా చూడాలని చిన్న చిన్న గొడవలు చేస్తున్నారనే మాట వినబడుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఉండవల్లి అమిత్ షా గారు. నమస్తే మేడం. నమస్తే సురేంద్ర గారు, మీకు ఐకాన్ పాలిటిక్స్ వీక్షకులకు అందరికీ నమస్కారం. మేడం, రేపు యోగాంధ్ర మనకి ఆంధ్రాలో దాన్ని వరల్డ్ రికార్డ్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించి మనం ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది, చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతున్నాయి. అది నారా లోకేష్ గారి భేటీ, ఈ అంశాలన్నింటినీ మనం ఏ విధంగా చూడాలి? డెఫినెట్లీ సార్, కూటమి ప్రభుత్వం ప్రోగ్రెసివ్ వేలో ఆలోచిస్తుంది. ఏదైతే యోగాంధ్ర అనే పేరుతోటి వరల్డ్ రికార్డ్ కావచ్చు, లేకపోతే 5 లక్షల ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వచ్చి ఈరోజు వర్కౌట్ చేస్తుంది. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ కి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా హాజరవ్వడం అనేది ఒక బిగ్గెస్ట్ మనకి, అంటే ఆంధ్ర రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ ని కేవలం దేశంలోనే కాదు ఇతర దేశాలకు కూడా ఏంటి అనేది చూపించుకునే ఒక సదావకాశం దొరికింది. కాకపోతే మీరు అంటున్నట్లు గతంలో మనం జగన్మోహన్ రెడ్డి ఇట్లానే ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని ఇంప్రూవ్ చేస్తూ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వర్క్ చేస్తున్న ప్రతిసారి కూడా ఇట్లనే ఏదో ఒక చిల్లర గొడవలు, లేక పంచాయతీలు అన్ని పెట్టడం జరిగింది. నేనేమంటున్నానంటే సార్, సేమ్ జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాదు. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు కూడా అతని స్వార్థ రాజకీయాల కోసము, స్వప్రయోజనాల కోసం ఆలోచించే వ్యక్తే తప్పించి మారే మనిషి అయితే కాదు. ఇప్పుడు కూడా ఈ గొడవలన్నీ కూడా ఇలాంటి వాటి గురించి, అంటే మన బ్రాండ్ ఇమేజ్ ఓన్లీ పక్క రాష్ట్రాలకే కాదు పక్క దేశాలకు కూడా వ్యాప్తి చెందేలాగా పనిచేస్తున్నది. కాస్త దీన్ని దిగజార్చేలాగా మనం ఎక్కడ ఎంత అల్లర్లు సృష్టించగలం, మనం ఎక్కడ ఎంత అరాచకవాదుల్లో మారగలం అనే ప్రయత్నంతోనే ఈ జగన్మోహన్ రెడ్డి పనులన్నీ చేస్తున్నాడు, చేస్తాడు కూడా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే మాటలు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడతారు. మన యోగాంధ్ర సక్సెస్ చేద్దాం అనుకుంటున్నాం. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఇలాగా చిన్న చిన్న ఇష్యూస్ తెచ్చి స్టేట్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. అంటే సార్, కూటమి ప్రభుత్వం ఎంత ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తుంది అంటే, యోగా అనేది కేవలం ఈ దేశంలోనే కాదు ఇతర దేశాల వాళ్ళు కూడా ఎంతో యోగా అనగానే ఒక ఆరాధించేవాళ్ళు, యోగా అనేది ఒక శక్తిగా చూసేవాళ్ళు. ఇది మన దేశ సంపద, యోగా అనేది మన దేశానికి సంబంధించిన సంపద, దాన్ని ఎంతో గౌరవించేవాళ్ళు. అలాంటి దాన్ని ఈరోజు మొత్తం దేశ ప్రజలందరూ, అదేవిధంగా ఇతర దేశాల ప్రజలందరూ మాట్లాడుకునే స్థాయికి మనం పెడదాము అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎంతసేపు గంజాయి బ్యాచ్కి దగ్గర ఉన్నామా, బెట్టింగ్లు కాసే వాళ్ళకి దగ్గర ఉన్నామా, రౌడీలకు దగ్గరగా ఉన్నామా అనే స్థాయిలో ఇక్కడ అర్థమైపోతుంది కదా సార్, ఏ ప్రభుత్వానికి ప్రోగ్రెసివ్ లీడర్షిప్ ఉంటుంది, ఏ నాయకత్వానికి ప్రోగ్రెసివ్ లీడర్షిప్ ఉంటుంది, ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన పరిధి ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా మనం నారా లోకేష్ గారిది చూసాము. సో నారా లోకేష్ గారిది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించడానికి ఈరోజు ఢిల్లీ పర్యటన ఉండిందా, లీడర్లను కలుస్తున్నారా అని చెప్పేసి చాలా మంది ఈరోజు వారి వారి యొక్క థాట్స్, లేకపోతే వారికి ఉన్న సమాచారం మేరకో, లేకపోతే వారి యొక్క ఫ్యూచర్ విజనో, లేకపోతే వాళ్ళ ఆలోచన ఏదో ఒకటి చెప్తున్నారు. ఫ్యూచర్లో ఇది ఒకవేళ ఇది జరగచ్చు అని చెప్పి ఒక అంచనా వేసి చెప్తున్నారు. నేనేమైతే అనుకుంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, నారా లోకేష్ గారికి కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, ఎవరికైనా సరే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి తప్పించి ఇంకొక విషయం నాకు తెలిసి ఏది పెద్దగా పట్టింపు ఉండదు అని అయితే ఖచ్చితంగా చెప్పగలను సార్. ఈరోజు లోకేష్ గారి పర్యటన కూడా స్టేట్ కోసము, స్టేట్ కి వచ్చే కంపెనీస్ గురించి పర్మిషన్స్ కోసము, స్టేట్ కోసము, స్టేట్ లో ఆయన ఏం పెట్టాలి అనుకుంటున్నారు, ఆయన ఇప్పుడు ఆయనకు సంబంధించిన డిపార్ట్మెంట్స్, ఐటీ కావచ్చు, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కావచ్చు, ఇంకా ఎంత ప్రోగ్రెసివ్ గా పెంచాలి అనుకుంటున్నారు, దానికి కావాల్సిన వనరులు ఏంటి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం ఏంటి, అదే విధంగా రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడుగా, అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ఈ రోజు మన కర్మ కొద్ది ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీదే కాబట్టి, జగన్మోహన్ రెడ్డే కాబట్టి, ప్రతిపక్ష పార్టీ చేస్తున్న అల్లర్లు కావచ్చు, దాన్ని ఏ స్థాయిలో తగ్గించాలి, జగన్మోహన్ రెడ్డిని ఎలా కంట్రోల్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని పెంచాలి అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా అతని స్థాయిని తగ్గించాలి, అతని సప్రెస్ చేయాలి. కాబట్టి డెఫినెట్లీ వీటన్నిటిలో మాట్లాడే ఉంటారు. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ కూటమి ప్రభుత్వానికి డెఫినెట్లీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అనేది ప్రజలు గుర్తుపెట్టుకోండి దయచేసి.
అంటే మేడం అరెస్ట్ అనే విషయం ఎందుకు వచ్చిందంటే లోకేష్ గారు ఒక మాట అనడం కూడా జరిగిందనే మాట ఆ మాట కూడా వినబడుతుంది. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే చంద్రబాబు గారికి 2 నిమిషాల పని అని చెప్పేసి. అదే విధంగా ఆ ఆ మోదీ గారి అంటే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అనే మాట ఎప్పటి నుంచో వినబడుతుంది ఇది గత గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీలో. అందుకని ఎప్పుడు బీజేపీ పార్టీ పెద్దలతో మంత్రాలు జరిగినా ఈ విషయం బయటకు రావడం జరుగుతుంది. అంటే అది అమలు అవ్వట్లేదు అనుకోండి, అది వేరే విషయం. బట్ ఎందుకని ప్రతిసారి మీట్ అయిన ప్రతిసారి అరెస్ట్ అవుతారు అనే మాట ఎందుకు వినబడుతున్నారు అసలు? సార్ ఒకటి, ఇది 2014 ముందు పరిస్థితి అయితే కాదు. అఫ్ కోర్స్ బీజేపీ జగన్మోహన్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రిగా చూసింది, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అతన్ని గౌరవించింది, అతనికి కావాల్సిన వనరులను అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని కాదనట్లేదు, దాన్ని క్వశ్చనే చేయట్లేదు. అంత మాత్రం చాలా మంది చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి ఏమి మోడీ గారికి దత్తపుత్రుడేం కాదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు అదే కనుక అయితే ఈరోజు మద్యం కుంభకోణం ఇంత స్థాయిలో ఇంత వేగవంతంగా నాకు తెలిసి విచారణ అయితే జరగదు. రాష్ట్రాలని నాశనం చేసి దేశ సంపదలని నాశనం చేసే వాళ్ళని నేను దగ్గరకు చేర్చుకుంటుంది బీజేపీ అని అయితే ఖచ్చితంగా నేను నమ్మను. కానీ చంద్రబాబు నాయుడు గారే, మనం పెద్దలు ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక తెలుగు లాంటి వాడు శివుడు లాంటి ఒక రాజకీయ ముసుగేసుకుని ఉన్నాడు. ఈరోజు దాన్ని టచ్ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి తేలుని తీయాలంటే చెప్పుతో కొట్టాలి. చెప్పుతో కొడితే శివుడిని కొట్టారు అనే రకంగా జగన్మోహన్ రెడ్డి పోర్ట్రే చేస్తాడు. ఎందుకంటే ఆ మీడియా బలం కావచ్చు, అలా మ్యానిపులేట్ చేయగలిగే పరిస్థితి కావచ్చు. జగన్మోహన్ రెడ్డికి అక్రమంగా దోచుకున్న డబ్బు ఉంది కాబట్టి 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి, అంటే తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని దోచుకున్న డబ్బు ఉంది కాబట్టి చేయగలిగే శక్తి జగన్మోహన్ రెడ్డికి ఉంది. అది తెలుసు చంద్రబాబు నాయుడు గారికి కూడా క్లియర్గా. కాబట్టి ఇక్కడ అతని యొక్క చేసిన తప్పులకి శిక్ష ఎంత వేయడం సమంజసమో, ఎందుకంటే 18 నెలలు జైలు చేసి వచ్చి కూడా ముఖ్యమంత్రి అయ్యాడు సార్ అతను. ప్రజలకు అతను చేసిన తప్పుల్ని చెప్పడం కూడా అంతే అవసరం. ముందు అతని ఓటర్లు ఎవరైతే ఉన్నారో గుడ్డిగా నమ్మే ఓటర్లు, గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏంటి అనేది అనవసరం. మా తండ్రులు మా తాతలు జగన్మోహన్ రెడ్డి తండ్రిని రాజశేఖర్ రెడ్డికి ఓటేశారు, మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాము, మేము వైసీపీ పార్టీ అనుకునే గుడ్డిగా నమ్మే కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి కర్మగాలి ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యానికి, మళ్ళీ చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్ర దరిద్రానికి జగన్మోహన్ రెడ్డిని నమ్మే వాళ్ళు కొంత శాతం ఉన్నారు. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళు ఈరోజు మళ్ళీ సింపతి కార్డు ప్లే చేయకుండా వాళ్ళకి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి యొక్క నిజస్వరూపం అర్థమయ్యే విధంగా, జగన్మోహన్ రెడ్డి యొక్క నైజాన్ని, జగన్మోహన్ రెడ్డి యొక్క ఏమంటారంటే విషం, ఆయన వెనకాల ఉండే ఒక విషపు ఆలోచనల్ని, అతని యొక్క వికృత రూపాన్ని ప్రజలకి ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది. అలా చెప్పి పూర్తిగా సమూలంగా జగన్మోహన్ రెడ్డిని నిర్మూలించకపోతే మళ్ళీ ఇతడు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి ఖచ్చితంగా ఆటంకంగా మారతాడు. గతంలో వచ్చాడు సార్, 3 రాజధానులు అన్నాడు, ఏ రాజధానిని డెవలప్ చేయలేదు. కనీసం చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన యజ్ఞాన్ని నువ్వు ఆర్పక్కర్లేదు. నెయ్యి వేసుంటే నీ దగ్గరున్న చమురే వేసుండుంటే అది వెలుగుతూ ఉండి ఇప్పటికి ఎంతో కొంత పని చేసేది. కానీ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటి? అప్పట్లో రాక్షసులు యజ్ఞయాగాదులను ఆర్పేవాళ్ళు చూడండి, అలాంటి మనస్తత్వం కాబట్టి పూర్తిగా దాన్ని ఆర్పేశావు. ఈరోజు మళ్ళీ వెలిగించి మళ్ళీ యజ్ఞం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ ఒకవేళ ప్రజలకు సరిగ్గా కనుక జగన్మోహన్ రెడ్డి యొక్క నిజస్వరూపాన్ని, అతని బట్టలు ఇప్పదీసి ఇదిగో వీడి ఇది అనేది చూపించకపోతే మన కర్మకు మళ్ళీ మన నెత్తి మీదే ఆంధ్ర రాష్ట్ర పీఠం ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత మళ్ళీ మన భవిష్యత్తునే నాశనం చేస్తాడు సార్, మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తాడు. అందుకనే జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేది ఇలాంటి వాడు అని చెప్పాల్సిన అవసరం కూటమి ప్రభుత్వంతో ఉంది. కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. థ్యాంక్ యూ మేడం, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.